హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి సిల్క్ థ్రెడ్స్ తోటి ఈ బీడ్స్ని యూజ్ చేస్తూ పట్టు శారీస్కైనా సరే, ఫ్యాన్సీ శారీస్కైనా సరే ఈ పళ్ళుకి ఈజీ మెథడ్లోన ఏ విధంగా కుచ్చు కట్టుకోవాలో ఇక్కడైతే చూసేద్దామండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకునేటట్లయితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకైతే చేరువవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ కుచ్చునైతే ఈజీ మెథడ్లోన ఏ విధంగా కుచ్చు కట్టుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ శారీలో వచ్చిన కలర్ కాంబినేషన్స్ని అయితే ఈ విధంగా మనం సెలెక్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ లైట్ పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి ఈ శారీకి. ఇలాగా 2 దారపు రీళ్ళని అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నానండి నేను. అదేవిధంగా ఈ దారపు రీల్ పైన కవర్ కనిపిస్తుంది కదండి, ఈ కవర్ని మనము ఇక్కడ స్టోర్ చేసుకోవాలండి. ఎందుకంటే దారం తక్కువైనట్లయితే కనుక మనము స్టోర్స్లోకి వెళ్తే ఈజీగా దొరుకుతుందన్నమాట. సేమ్ కలరు, సేమ్ షేడు ఉన్న దారపు రీల్ అన్నది ఈజీగా దొరుకుతుందండి. కాబట్టి ఈ కవర్ని పడేయకుండా ఇలాగా స్టోర్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏ మెటీరియల్స్ కావాలో చూసేద్దామండి. ఇక్కడ జరీ థ్రెడ్ అన్నది ఒకటి తీసుకోవాలండి ఇక్కడ కుచ్చు కట్టడానికి ఈ విధంగా. అలాగే కాటన్ థ్రెడ్ కూడా ఈ విధంగా తీసుకుని రెడీ చేసి పెట్టుకోవాలండి. ఈ కాటన్ థ్రెడ్ని 4 లేయర్స్ వచ్చే విధంగా ఈ విధంగా నీడిల్లోకి మనము ఎక్కించుకుని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. 4 లేయర్స్ థ్రెడ్ ఎక్కించినట్లయితే కనుక 8 లేయర్స్ రావాలన్నమాట మనకి. ఇలాగా బీడ్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి కోసము ఇక్కడ కాటన్ థ్రెడ్ని 4 లేయర్స్గా ఈ విధంగా ఎక్కించుకొని రెడీ చేసి పెట్టుకోవాలండి. అలాగే ఫ్రెండ్స్, ఒక కట్టరు, ఇంచు టేపు, అలాగే మార్కింగ్ చేసుకోవడానికి మనకి ఒక మార్కర్ అన్నది ఇక్కడ రెడీ చేసి పెట్టుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ ఈ 3 రకాల బీడ్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నానండి కుచ్చు కట్టడానికి ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, ఒక రింగ్ బీడు, ఒక లిటిల్ హార్ట్ బీడు, ఒక రౌండ్ షేప్ ఉన్న బాల్ బీడు. ఇప్పుడు ఈ నీడిల్లోకి జరీ థ్రెడ్ 1 లేయర్ మనము ఎక్కించుకొని రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. 1 లేయర్ ఎక్కించుకున్నట్లయితే 2 లేయర్స్ వస్తాయి కదండి. ఈ జరీ థ్రెడ్ని ఈ విధంగా కుచ్చు కట్టుకోవడానికి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలండి. అలాగే ఇక్కడ ఈ సిల్క్ థ్రెడ్ దారపు రీళ్ళని ఇక్కడ సోఫాకి ఈ విధంగా నేను చుట్టేసుకున్నానండి. ఇలా చుట్టుకోవడం ద్వారా చాలా ఈజీ అండి. ఈ విధంగా ఈ థ్రెడ్స్ అన్నది ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి సోఫాకి చుట్టుకోవడం ద్వారా. మీ వీలును బట్టి అండి, ఇంట్లో మనకి డైనింగ్ టేబుల్ చైర్స్ ఉంటాయి కదండి, ఒక్కొక్కరు ఒక్క మెథడ్ని ఫాలో అవుతారండి. మీకు ఎలా ఈజీ ఉంటే అలాగా ఈ సిల్క్ థ్రెడ్స్ అన్నది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని రెడీ పెట్టుకోవాలండి. నేనైతే ఈ విధంగా సోఫాకి చుట్టేసుకుని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనము కుచ్చు కట్టడానికి మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. 1.25 ఇంచు వచ్చే విధంగా మనము ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ శారీ పళ్ళు అంచుకి 1.25 ఇంచు గ్యాప్ వచ్చే విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. ఈ మార్కింగ్ని స్టార్టింగ్ వైపు నుంచి శారీ పళ్ళు అంచు చివరి వరకు సేమ్ ఇదే గ్యాప్లో ఇదే మార్కింగ్ని 1.25 ఇంచు మార్కింగ్ని మనము స్టార్టింగ్ నుంచి చివరి వరకు మార్కింగ్ చేసి పెట్టుకోవాలండి కుచ్చు కట్టడానికి ఇలాగన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదండి. ఇప్పుడు మనం బీడ్స్ తోటి ఏ విధంగా కుచ్చు కట్టాలో చూసేద్దామండి. ఇక్కడ 3 టైప్ ఆఫ్ బీడ్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నానండి. ఇక్కడ రింగ్ బీడ్ తీసుకున్నాను ఒకటి. ఈ రింగ్ బీడ్లో నుంచి మనము ఈ హార్ట్ బీడ్ అన్నది మనము ఎక్కించుకోవాలండి. ఇక్కడ ఈ రింగ్ బీడ్లోకి పైవైపుకి వచ్చే విధంగా ఇలాగ నీడిల్ని ఇలాగా ఎక్కించుకొని ఇక్కడ లిటిల్ హార్ట్ బీడ్ అన్నది చిన్నది ఈ విధంగా ఎక్కించుకొని ఈ నీడిల్ని
ఈ రింగ్ బీడ్లో నుంచి పై వైపుకి తీసుకురావాలండి. అదేవిధంగా ఈ రౌండ్ బీడ్ని ఈ విధంగా పై వైపుకి ఎక్కించుకుని రెడీ చేసి పెట్టుకోవాలండి. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. రింగ్ బీడ్లో నుంచి ఈ లిటిల్ హార్ట్ బీడ్ని ఎక్కించుకుని ఈ రౌండ్ బీడ్ అన్నది ఈ విధంగా ఎక్కించుకుని ప్రిపేర్ చేసుకోవాలండి మనము. ఇప్పుడు ఈ శారీ పళ్ళు మనం పీకో చేసుకున్నాం కదండి, డౌన్ సైడ్ నుంచి ఈ నీడిల్ని పై వైపుకి ఈ విధంగా ఎక్కించుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. మనం పీకో చేసుకున్న ఇక్కడ పళ్ళు అంచుకి బ్యాక్ సైడ్ నుంచి పై వైపుకి వచ్చే విధంగా ఈ నీడిల్ని ఈ విధంగా మనము ఎక్కించుకోవాలండి కాటన్ థ్రెడ్ని. అదేవిధంగా ఇప్పుడు ఈ కాటన్ థ్రెడ్ని మనము ఈ పై వైపు నుంచి పీకో చేసుకున్నాం కదండి అంచుకి, ఆ పై వైపు నుంచి ఈ బీడ్స్లో నుండి డౌన్ సైడ్కి వచ్చే విధంగా ఈ కాటన్ థ్రెడ్ అన్నది ఈ విధంగా తీసుకోవాలండి. అలాగే ఈ డౌన్ సైడు 3 ఇంచులు లెంత్లోన మనము థ్రెడ్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట కుచ్చు కట్టడానికి. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. బిగినర్స్కి అర్థమవడానికని నేను ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ రింగ్ బీడ్ని తీసుకోవాలండి. ఈ రింగ్ బీడ్ని ఈ విధంగా పై వైపుకి వచ్చే విధంగా నీడిల్ని ఇలాగా ఎక్కించుకోవాలన్నమాట. అదేవిధంగా ఈ లిటిల్ హార్ట్ బీడ్ని ఈ విధంగా ఈ నీడిల్లోకి మధ్యలోకి వచ్చే విధంగా ఎక్కించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. ఇలాగా మళ్ళీ పైవైపు నుంచి ఈ నీడిల్ అన్నది రింగ్ బీడ్లో నుంచి పైకి తీసుకురావాలండి. అదేవిధంగా ఇక్కడ రౌండ్ షేప్ బీడ్ అన్నది బాల్ బీడ్ అన్నది పైవైపున ఎక్కించుకోవాలన్నమాట. ఇలాగండి. ఓకే ఫ్రెండ్స్, చాలా ఈజీ అండి. బిగినర్స్ ఇలా చూసి అలాగా కుట్టేసుకోవచ్చండి ఈ మెథడ్ని కనుక మీరు ఫాలో అయినట్లయితే. ఓకే ఫ్రెండ్స్, ఈ పళ్ళు అంచు కింద నుంచి ఈ విధంగా ఈ నీడిల్ని పైవైపుకి తీసుకురావాలన్నమాట. ఈ కాటన్ థ్రెడ్ని ఈ పళ్ళు అంచు పైవైపు నుంచి తీసుకుని వచ్చి ఈ బీడ్స్ పైవైపు నుంచి ఈ విధంగా డౌన్ సైడ్కి వచ్చే విధంగా ఈ నీడిల్ని ఇలాగా కిందకి తీసుకురావాలండి కాటన్ థ్రెడ్ని. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ మీకు. బీడ్స్ లోపల నుంచి పైవైపు నుంచి కాటన్ థ్రెడ్ని తీసుకురావాలన్నమాట. మనకి ఈ బీడ్స్ చుట్టూ చూసినట్లయితే పైవైపున కాటన్ థ్రెడ్ అన్నది కనపడకూడదండి. ఇలాగా బీడ్స్ పైవైపు నుంచి ఈ విధంగా థ్రెడ్ని ప్రిపేర్ చేసుకుని ఒక 3 ఇంచుల గ్యాప్లోన ఈ కాటన్ థ్రెడ్ని కట్ చేసేసుకోవాలండి. సేమ్ ఇలాగే ఈ స్టార్టింగ్ నుంచి చివరి వరకు మనము ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టుకోవడం ద్వారా మనకి కుచ్చు కట్టడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ చివరి వరకు పళ్ళు స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఈ బీడ్స్ని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా కుచ్చు కట్టుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ ఈ కాటన్ థ్రెడ్ని ఈ విధంగా 8 లేయర్స్ వస్తాయి కదండి, ఈ 4.5 లేయర్స్ని ఈ విధంగా డివైడ్ చేసుకోవాలన్నమాట. 4 లేయర్స్ని ఈ విధంగా డివైడ్ చేసుకుని ఈ సిల్క్ థ్రెడ్ అన్నది ఈ విధంగా ఈ కాటన్ థ్రెడ్లోకి సెట్ చేసుకోవాలండి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఈ కాటన్ థ్రెడ్లోకి ఈ విధంగా 8 లేయర్స్ వస్తాయి కదండి కాటన్ థ్రెడ్ లేయర్స్, 4 లేయర్స్ ఈ విధంగా డివైడ్ చేసుకుని ఈ సిల్క్ థ్రెడ్ అన్నది ఈ విధంగా ఈ కాటన్ థ్రెడ్లోకి సెట్ చేసుకుని ఇక్కడ ఒక 2-3 ముళ్ళు అన్నది గట్టిగా వేసుకోవాలండి. ఇక్కడ ఇలా గట్టిగా ముడి వేయటం ద్వారా మనకి కుచ్చు అన్నది జారకుండా నీట్ ఫినిషింగ్ వస్తుందండి. ఇలాగా ఒక 2-3 ముళ్ళు అన్నవి గట్టిగా వేసేసుకోవాలన్నమాట ఈ కాటన్ థ్రెడ్ని. కుచ్చు జారదండి ఇలాగా ముడి వేసుకున్నట్లయితే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఈ కాటన్ థ్రెడ్ని కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ సిల్క్ థ్రెడ్ లేయర్స్ అన్నీ సమానంగా వచ్చే విధంగా ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. కుచ్చు కట్టడానికి ఈ విధంగా సమానంగా తీసుకోవాలండి. ఈ లేయర్స్ అన్నీ హెచ్చు తగ్గులు రాకుండా సమానంగా తీసుకుని ఈ బ్యాక్ సైడ్ నుంచి మనము ఈ జెరీ థ్రెడ్ని చుట్టేసుకోవాలన్నమాట. ఈ బ్యాక్ సైడ్ నుంచి
ఈ సిల్క్ థ్రెడ్స్ పైన ఈ విధంగా జరీ థ్రెడ్ తోటి ఈ విధంగా చుట్టేసుకోవాలన్నమాట. ఒక 4-5 చుట్లు అన్నది చుట్టేసుకోవాలండి. అప్పుడు కుచ్చు అన్నది నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. ఈ జరీ థ్రెడ్ వల్ల మనకి స్పెషల్ లుక్ అన్నది ఉంటుందండి కుచ్చులకి. కావాలి అనుకుంటే మనము ఇంకొక 2 చుట్లు కూడా ఎక్కువ చుట్టుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక 4-5 చుట్లు అన్నది గట్టిగా పట్టుకోవాలండి. ఈ సిల్క్ థ్రెడ్స్ అన్నది గట్టిగా పెట్టుకుని ఈ జరీ థ్రెడ్ని ఈ విధంగా చుట్టేసుకోవాలన్నమాట. ఇలాగండి. మనము ఎక్కడి నుంచి అయితే చుట్టడం స్టార్ట్ చేసామో అక్కడి నుండే ఈ నీడిల్ని ఈ జరీ థ్రెడ్ లోపల నుంచి ఈ విధంగా తీసుకుని ఒక నాట్ అన్నది వేసేసుకోవాలండి. ఒక ముడి వేసుకోవాలన్నమాట. ఇలాగా ఇక్కడ చూపించినట్లుగా ఇలాగండి గట్టిగా వేసుకోవాలండి. ఈ ముడి అన్నది జారకుండా. అదేవిధంగా పైవైపు నుంచి ఈ జరీ థ్రెడ్ని ఈ విధంగా డౌన్ సైడ్కి తీసుకొచ్చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ జరీ థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కుచ్చులన్నీ సమానంగా వచ్చే విధంగా ఒక మెజర్మెంట్ అయితే తీసుకున్నానండి నేను ఇక్కడ. ఈ విధంగా ఈ సిల్క్ థ్రెడ్ లేయర్స్ అన్నీ సమానంగా వచ్చే విధంగా ఈ విధంగా సెట్ చేసుకుని ఇక్కడ కొబ్బరి పుల్లను అయితే తీసుకున్నాను అనమాట. 1 ఇంచు 1.5 ఇంచు వచ్చే విధంగా ఈ విధంగా సెట్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ పుల్ల ముక్కను ఈ విధంగా ఈ పుల్లను రెడీ చేసుకుని ఈ మెజర్మెంట్ తోటి ఇక్కడ కట్టర్ తోటి కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ సిల్క్ థ్రెడ్స్ అన్నీ సమానంగా వచ్చే విధంగా ఈ విధంగా కట్టర్ తోటి కట్ చేసేసుకోవాలండి. ఇది ఒక బండ గుర్తండి. ఈ కొబ్బరి పుల్ల అన్నది ఒక బండ గుర్తు అనమాట. సమానంగా వచ్చేలాగా ఇలాగా తీసుకుని ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి ఈ సిల్క్ థ్రెడ్స్ని. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఒకసారి మళ్ళీ మనం చూసుకోవాలండి. ఇక్కడ హెచ్చు తగ్గులు రాకుండా ఎక్కడైనా ఈ కుచ్చు చుట్టూ ఈ విధంగా చూసుకుని వచ్చిన చోట లైట్గా ట్రిమ్ చేసేసుకోవాలి కట్టర్ తోటి. ఇలాగండి ఇలా ట్రిమ్ చేసుకోవడం ద్వారా కుచ్చు అన్నది నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదండి. మళ్ళీ మీకు రెండవ కుచ్చు కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. బిగినర్స్ కోసము ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చూసారా ఫ్రెండ్స్. సేమ్ ఇదే మెథడ్లోన ఇక్కడ కుచ్చు అన్నది కట్టేసుకోవాలండి మనము. ఇలాగా ఈ కాటన్ థ్రెడ్ని ఈ విధంగా డివైడ్ చేసుకుని ఈ సిల్క్ థ్రెడ్స్ని ఈ విధంగా మనము కాటన్ థ్రెడ్లోకి సెట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఇలా సెట్ చేసుకుని ఒక 2-3 ముళ్ళు అన్నవి గట్టిగా ఇక్కడ వేసేసుకోవాలండి. కాటన్ థ్రెడ్ని కుచ్చు జారకుండా ఉంటుందన్నమాట. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. బిగినర్స్ కోసము నేను పదే పదే చెప్తూ ఉంటానండి. అర్థం కాదు అన్న ఉద్దేశంతో మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో అన్నది నీట్గా అర్థమవుతుంది బిగినర్స్కి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సిల్క్ థ్రెడ్ అన్నది ఈ విధంగా ఈ లేయర్స్ అన్నీ సమానంగా వచ్చే విధంగా ఈ విధంగా సెట్ చేసుకుని ఇక్కడ జరీ థ్రెడ్ అన్నది ఇక్కడ చుట్టేసుకోవాలన్నమాట. ఈ సిల్క్ థ్రెడ్ పైన ఇలాగండి. ఇలాగ బ్యాక్ సైడ్ నుంచి మనము జరీ థ్రెడ్ అన్నది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి. చివరన ఒక ముడి వేసుకుని ప్రిపేర్ చేసుకోవాలండి. ప్రతి కుచ్చుకు కూడా ఈ జరీ థ్రెడ్ని చివరన ఒక ముడి వేసుకుని ఇలా ప్రిపేర్ చేసుకుని చుట్టేసుకోవాలన్నమాట. ఈ మెథడ్లో చుట్టుకోవడం ద్వారా మనకి ఈజీ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఒక 4-5 చుట్లు అన్నది గట్టిగా చుట్టుకోవాలండి. కుచ్చు నీట్ ఫినిషింగ్ ఉంటుందండి ఇలా చుట్టుకోవడం ద్వారా జరీ థ్రెడ్ తోటి. ఇప్పుడు
ఈ బ్యాక్ సైడ్ నుంచి ఒక ముడి అన్నది వేసేసుకోవాలన్నమాట గట్టిగా, ఈ జరీ థ్రెడ్ ఊడకుండా. బిగినర్స్ కోసం నేను ఎక్కడ స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. బిగినర్స్ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, నీట్గా అర్థమవుతుందండి వీడియో అన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా గట్టిగా ఒక ముడి వేసేసుకొని పై వైపు నుంచి మనం ఎక్కడైతే ముడి వేసుకున్నామో అక్కడి నుండే పై వైపు నుండి ఈ నీడిల్ అన్నది ఈ సిల్క్ థ్రెడ్స్లోకి ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట. ఇలా తీసేసుకుని కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ ఇప్పుడు ఈ సిల్క్ థ్రెడ్స్ అన్నిటిని సమానంగా ఈ విధంగా ఈ లేయర్స్ని సెట్ చేసుకుని మనం ఇక్కడ కొబ్బరి పుల్ల అన్నది సెట్ చేసుకున్నాం కదండి, ఒకే మెజర్మెంట్ వచ్చే విధంగా. ఈ పుల్ల మెజర్మెంట్ తోటి సమానంగా వచ్చే విధంగా ఈ లేయర్స్ అన్నీ కట్టర్ తోటి కట్ చేసుకోవాలండి. ఇలా చూసుకుని మనము చాలా ఈజీ ఫ్రెండ్స్. బిగినర్స్ 1-2 సార్లు అయితే మీరు ట్రై చేయండి, మీకు చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మన శారీస్ మన చేతితోటి కుచ్చు కట్టుకుని మనము ప్రిపేర్ చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ అండి మనకు. ఓకే ఫ్రెండ్స్, ఇలాగన్నమాట ఈ విధంగా కుచ్చుని కట్ చేసేసుకోవాలండి. హెచ్చు తగ్గులు రాకుండా మళ్ళీ ఒకసారి ఈ లేయర్స్ అన్నది ఒకసారి ఈ విధంగా చూసుకుని లైట్గా ట్రిమ్ చేసేసుకోవాలండి కట్టర్ తోటి. ఇలాగన్నమాట ఇలా కట్ చేసుకోవటం ద్వారా కుచ్చు అన్నది నీట్ ఫినిషింగ్ వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకునేటట్లయితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ మెథడ్లో కనుక మీరు కుచ్చు అన్నది కట్టుకుంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇలాగ కుచ్చు అన్నది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఇలా అయితే వచ్చేసినాయండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.